హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోహర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో జాయింట్ వెంచర్ ప్రాబ్లం అయితే డిస్కస్ చేసాం. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి ఫాస్ట్గా. సో ఈ వీడియోలో ఏంటంటే మీకు ప్రాబ్లంలో అంటే ఎగ్జామ్స్లో ప్రాబ్లం ఇచ్చి జనరల్ ఎంట్రీస్తో పాటు ప్రాబ్లం చేయమంటాడు. సో ఓకేనా, అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా జనరల్ ఎంట్రీస్ అనేటివి అంటే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో జాయింట్ వెంచర్లో మనం పాస్ చేసే ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయో మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూస్తే జనరల్ ఎంట్రీస్ మీద మీకు ఒక స్కోప్ అయితే వస్తుంది అనమాట. సో ఓకేనా, ఒక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫర్ మోర్ వీడియోస్. సో ఓకేనా, ఇంకేం మాత్రం వెయిట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసారా, జనరల్ ఎంట్రీస్, ద ఫాలోయింగ్ జనరల్ ఎంట్రీస్ విల్ బి పాస్డ్ ఇన్ ద జాయింట్ వెంచర్. సో ఓకేనా, ఎస్. ఇప్పుడు మనం వన్ బై వన్ చెక్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీకు వెన్ క్యాష్ ఆర్ గూడ్స్ ఈజ్ కాంట్రిబ్యూటెడ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంట్రీ, రెగ్యులర్గా జరిగే ఎంట్రీ అనమాట. సో ఏంటంటే జాయింట్ వెంచరు 1-2 మెంబర్స్ స్టార్ట్ చేస్తారు అని అనుకున్నాం కదా, ఓకేనా, వాళ్ళని కో వెంచరర్స్ అంటాం. సో వాళ్ళు వెంచర్ స్టార్ట్ చేసేటప్పుడు క్యాష్ని కానీ గూడ్స్ని కానీ కంట్రిబ్యూట్ చేస్తారు. ఒకవేళ కంట్రిబ్యూట్ చేసినట్లయితే దానికి ఎంట్రీ ఏ విధంగా రాసుకోవాలంటే చూడండి, జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆర్ గూడ్ అకౌంట్ అని రాస్తాం అనమాట. సో ఓకేనా, జాయింట్ వెంచర్ అకౌంట్ని ఎందుకు డెబిట్ చేయాలి అంటే ఇప్పుడు పర్సన్స్ ఉన్నారు కదా కో వెంచరర్స్, వాళ్ళు క్యాష్ని కానీ గూడ్స్ని కానీ కంట్రిబ్యూట్ చేస్తున్నారు. దేనికోసం? వెంచర్ కోసం. కాబట్టి ఆ క్యాష్ ఆ గూడ్ అనేది జాయింట్ వెంచర్లో కమ్స్ ఇన్ కాబట్టి జాయింట్ వెంచర్ని డెబిట్ చేస్తాం. సో ఓకేనా, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఓకే, ఇక క్రెడిట్ వచ్చేసి క్యాష్ ఆర్ గుడ్ అకౌంట్ అనమాట. ఎందుకు చేసామంటే కో వెంచరర్స్ నుంచి క్యాష్ కానీ గూడ్ కానీ వాట్ గోస్ అంటే వాళ్ళ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. సో క్రెడిట్ వాట్ గోస్ కాబట్టి క్యాష్ని గూడ్ని మనము క్రెడిట్ చేసాం. సో ఓకేనా, సింపుల్. నరేషన్ ఏమని రాస్తారు ఇంకా, బీయింగ్ ద అమౌంట్ ఆఫ్ గూడ్స్ సప్లైడ్ ఆర్ క్యాష్ పుట్ ఇన్ ఫోర్ జాయింట్ వెంచర్ కోసం పెట్టాము అని నరేషన్ రాసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ ఎంట్రీ, కంపల్సరిగా రిపీట్ అయ్యే ఎంట్రీ అనమాట ప్రాబ్లంలో. ఓకేనా, ఎస్, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఇక సెకండ్ ఎంట్రీ వచ్చేసి యాజ్ గూడ్స్ ఆర్ సప్లైడ్ బై ద కో వెంచరర్ ఆర్ క్యాష్ ఈస్ ఇన్వెస్టెడ్ ఇన్ జాయింట్ వెంచర్ బై హిమ్. ఇదేంటంటే అంత ఇంపార్టెంట్ అయితే కాదు, రేర్గా జరుగుతుంటుంది. ఏంటంటే ఇప్పుడు జాయింట్ వెంచర్ స్టార్ట్ చేశారు ఏ అండ్ బి. సో ఓకేనా, వీళ్ళిద్దరిలో బి కోవెంచరర్ అనుకో, మనకు ఏకి వచ్చేసి బి కోవెంచరర్ అవుతాడు. కాబట్టి కోవెంచరరు గూడ్స్తో పాటు గూడ్స్ సప్లై చేసి అలాగే క్యాష్ని ఏమన్నా ఇన్వెస్ట్ చేసినట్లయితే జాయింట్ వెంచర్లో ఎంట్రీ ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ చూడండి, క్యాష్ అకౌంట్ డెటార్ జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు కోవెంచరర్ అకౌంట్ అని వస్తుంది అనమాట. ఇక్కడ ఈ ప్లేస్లో మీకు ప్రాబ్లంలో పేర్లు ఇస్తాడు. ఓకేనా, వాళ్ళ పేరు రాయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఓకేనా, ఈ విధంగా ఎంట్రీ వస్తుంది అనమాట. సో ఓకే, ఇది సెకండ్ ఎంట్రీ. ఇక థర్డ్ ఎంట్రీ వచ్చేసి ఫర్ రికార్డింగ్ సేల్ ఆఫ్ జాయింట్ వెంచర్ గూడ్స్. ఓకేనా, వెంచర్ స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేసిన తర్వాత సేల్స్ జరిగాయి. ఎంట్రీ ఏమొస్తుందంటే క్యాష్ అకౌంట్ డెటార్ టు జాయింట్ వెంచర్ అకౌంట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం మామూలుగా రాసుకునే ఎంట్రీ ఏంటి, క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అని రాసుకునే వాళ్ళం. ఇక్కడ వచ్చేసి జాయింట్ వెంచర్ని క్రెడిట్ ఎందుకు చేసామంటే ఇది జాయింట్ వెంచర్ బిజినెస్, మామూలు బిజినెస్ అయితే కాదు. ఇది మామూలు బిజినెస్లో మనం సేల్స్ రాసుకునే వాళ్ళం. ఇది జాయింట్ వెంచర్ బిజినెస్ కాబట్టి జాయింట్ వెంచర్ని క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. ఇక క్యాష్ వచ్చేసి మనకు తెలుసు, మనం క్యాష్ని రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్యాష్ వస్తుంది, డెబిట్ చేసాం, సింపుల్, అంతే. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఇక బిగింగ్ సేల్ ఆఫ్ గూడ్స్ మేడ్, బిగింగ్ సోల్డ్ గూడ్స్ అని కూడా రాసుకోవచ్చు నరేషన్లో. సో ఓకేనా, మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, క్రెడిట్లో జాయింట్ వెంచర్ వస్తుంది అంతే. ఓకే, ఎస్, అది థర్డ్ ఎంట్రీ. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంట్రీ అనమాట. సో ఓకేనా, ఇక నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఆన్ సేల్ ఆఫ్ జాయింట్ వెంచర్ గూడ్స్ బై ద అదర్ పార్టీ. అదర్ పార్టీ అంటే కో వెంచరర్ అని అనుకోవాలి. సో ఓకేనా, అనుకున్నాం కదా ఏ అండ్ బి. ఇప్పుడు ఏ అమ్మాల్సిన గూడ్స్ని బి అమ్మాడు ఇంకొక ప్లేస్ నుంచి. అలాంటప్పుడు ఎంట్రీ ఏ విధంగా రాసుకుంటామంటే కోవెంచరర్ అకౌంట్ డెటార్ టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని రాసుకుంటాం. సో ఈ థర్డ్ ఎంట్రీకి ఫోర్త్ ఎంట్రీకి దగ్గర రిలేషనే ఉంది. ఇక్కడేమో క్యాష్ అకౌంట్ డెబిట్ చేసాం, ఇక్కడేమో కోవెంచర్ అకౌంట్ డెబిట్ చేసాం. ఎందుకు?
ఇక్కడ థర్డ్ ఎంట్రీలో వచ్చేసి ఏ అమ్మింటాడు అనమాట, డైరెక్ట్గా ఏ అమ్మేసి క్యాష్ని రిసీవ్ చేసుకుంటాడు. ఇక్కడ వచ్చేసి మనం అమ్మలేదు, అంటే ఏ అమ్మలేదు, బి అమ్మింటాడు అనుకోండి, ఇంకొక ప్లేస్లో అమ్మింటాడు కాబట్టి ఆ క్యాష్ అనేది మన దగ్గరికి రావాలి కాబట్టి, కోవెంచర్ నుంచి రావాలి కాబట్టి అతన్ని డెబిట్ చేస్తాం. మీకు ప్రాబ్లంలో పేరు ఇచ్చింటాడు, ఆ పేరుని డెబిట్ చేయండి. సో ఓకే, ఇక సేమ్ క్రెడిట్లో జాయింట్ వెంచర్ అకౌంట్ సింపుల్. ఓకేనా, బిగింగ్ జాయింట్ వెంచర్ గూడ్స్ సోల్డ్ బై ద అదర్ పార్ట్నర్. అదర్ పార్ట్నర్ అంటే కోవెంచరర్. ఓకేనా, ఇది ఫోర్త్ ఎంట్రీ. ఇవి ఎందుకు నేను చెప్తున్నానంటే ఎగ్జామ్స్లో ఒక్కొక్కసారి జర్నలిస్ట్ కూడా రాయాలంటాడు, అందుకోసమే చెప్తున్నాను. వీడియో చూసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని ఫర్దర్గా మీరు చెక్ చేసేయండి అన్ని ఎంట్రీస్. సో ఓకేనా, ఎస్. ఇక ఫిఫ్త్ ఎంట్రీ, ఫర్ రిసిప్ట్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ ద అదర్ పార్ట్నర్. ఇదేంటంటే ఇతర భాగస్వామి అంటే కోవెంచరర్ నుండి మార్పిడి బిల్లును స్వీకరించినప్పుడు, ఒకవేళ ఇప్పుడు ఏ అండ్ బి ఉన్నారు. ఓకేనా, ఇప్పుడు ఏకి బి నుంచి ఒక బిల్లు రావాలి. ఓకేనా, బిల్లు రావాల్సిన బిల్లుని ఏ రిసీవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఎంట్రీ ఏమొస్తుందంటే బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఎట్ ఆర్ టు కోవెంచరర్ అకౌంట్. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ని ఎందుకు డెబిట్ చేసామంటే వీఆర్ రిసీవింగ్ ద బిల్స్. ఓకేనా, రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, అందుకే డెబిట్ చేసాం. సో కోవెంచరర్ అకౌంట్ ఎందుకు డెబిట్ చేసామంటే హూ ఇస్ ద గివర్. ఇక్కడ బిల్ అనేది ఎవరిచ్చారు, ఇక్కడ మనకు కోవెంచర్ ఇచ్చారు కాబట్టి క్రెడిట్ ఇస్ గివర్, అందుకే కోవెంచర్ని అకౌంట్ని క్రెడిట్ చేసామన్నమాట. సో ఓకేనా, సింపుల్. మీరు అనలైజ్ చేసుకోవాలి ఏది డెబిట్ చేయాలి, ఏది క్రెడిట్ చేయాలి, రూల్స్ ప్రకారం, గోల్డెన్ రూల్స్ ప్రకారం. సో ఓకేనా, ఇది ఫిఫ్త్ ఎంట్రీ. బిగింగ్ బిల్ రిసీవబుల్ రిసీవ్డ్, మనకు రావాల్సిన బిల్ని రిసీవ్ చేసుకున్నాం. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ టు కోవెంచర్ అకౌంట్, సింపుల్. ఇంకా సిక్స్త్ ఎంట్రీ, వెన్ బిల్ ఈస్ డిస్కౌంటెడ్, మనం రిసీవ్ చేసుకున్న బిల్లు డిస్కౌంట్ అయినప్పుడు ఎంట్రీ ఏమొస్తుందంటే, ఇది చాలా మందికి తెలుసు, ఆల్రెడీ చెప్పాను కూడా, బ్యాంక్ అకౌంట్ ఎటార్, జాయింట్ వెంచర్ అకౌంట్ ఎటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఓకేనా, ఇక నరేషన్ వచ్చేసి బిగింగ్ బిల్ డిస్కౌంటెడ్ అండ్ డిస్కౌంటింగ్ ఛార్జెస్ డెబిటెడ్ టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పేసి రాసుకోవచ్చు. లేకపోతే బిగింగ్ ద బిల్ ఈస్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్ అనే కూడా రాసుకోవచ్చు అనమాట, అది మీ కన్వీనియంట్. ఓకేనా, ఎస్. ఇక సెవెంత్ ఎంట్రీ వచ్చేసి వెన్ కమిషన్ ఆర్ శాలరీ ఆర్ ఇంట్రెస్ట్ ఈస్ రిసీవబుల్. మనకు రెగ్యులర్గా జరిగేది కమిషన్ మాత్రమే ప్రాబ్లంలో, కాబట్టి కమిషన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా, ఏంటంటే కమిషన్ మనం ఇచ్చినప్పుడు, కమిషన్ జాయింట్ వెంచర్లో కమిషన్ అనేది ఒకరికే ఇస్తాం. ఏ బి కన్నా ఇస్తాడు, బి ఏ కన్నా ఇస్తాడు అనమాట. అప్పుడు ఎంట్రీ ఏమని రాసుకుంటామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ ఎట్ ఆర్ టు కమిషన్ అకౌంట్ అని చెప్పేసి రాసుకోవాల్సి ఉంటుంది. సో ఓకే, ఎస్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ ఎంట్రీ, వెన్ కమిషన్ ఆర్ శాలరీ ఆర్ పేయబుల్. సో ఓకేనా, ఇక్కడ కూడా కమిషన్ అని గుర్తుపెట్టుకోవాలి మీరు, అంటే పైన ఏమో రిసీవ్ చేసుకున్నప్పుడు, సో ఓకేనా, ఇక్కడేమో పే చేసినప్పుడు. సో ఓకేనా, వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి అంతే. ఓకేనా, ఎంట్రీ ఏమొస్తుంది, జాయింట్ వెంచర్ అకౌంట్ ఎట్ ఆర్ టు కోవెంచర్ అకౌంట్ అని రాసుకోవాలి. బిగింగ్ కమిషన్ ఆన్ సేల్ ఎఫెక్టెడ్ అని నరేషన్ రాసుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా, ఇది ఎయిత్ ఎంట్రీ. ఇక నైన్త్ ఎంట్రీ వచ్చేసి ఇక్కడ వెన్ అన్సోల్డ్ స్టాక్ ఆర్ టేకెన్ పర్చేస్డ్. సో ఈ మీనింగ్ ఏంటంటే ప్రాబ్లంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 వాల్యూ చేసే గూడ్స్ కంట్రిబ్యూట్ చేశారు, వాటిలో కేవలం 5,000 వాల్యూ గల గూడ్స్నే సేల్ చేశారు. ఇంకా ఎంత మిగిలిపోయి ఉంటుంది, 5,000 మిగిలిపోయి ఉంటుంది. 5,000 వాల్యూ గల గూడ్స్ మిగిలిపోయి ఉంటాయి. వీటిని ఇద్దరు పార్ట్నర్స్లో ఎవరో ఒకరు పర్చేజ్ అంటే తీసుకుంటారు అనమాట, అదే ఈ మీనింగ్ అనమాట. ఓకే, అలాంటప్పుడు ఎంట్రీ ఏమొస్తుందంటే పర్చేస్ అకౌంట్ డేటా టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని ఎంట్రీ వస్తుంది. బిగింగ్ ద అన్సోల్డ్ స్టాక్ అన్సోల్డ్ గూడ్స్ ఆర్ టేకెన్ అని నరేషన్ రాయాల్సి ఉంటుంది. సో ఓకేనా, పర్చేస్ అకౌంట్ని డెబిట్ ఎందుకు చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ఎప్పుడైనా మనం ఏదైనా ఒక అసెట్ కొన్నప్పుడు కానీ ఏదైనా గూడ్స్ కొన్నప్పుడు కానీ పర్చేస్ అకౌంట్ డెబిట్ చేస్తాం. ఎందుకు, పర్చేస్ అంటే కొనుగోలు, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో ఓకే,
టు జాయింట్ వెంచర్ అకౌంట్. జాయింట్ వెంచర్ గూడ్స్ మనం కొన్నాం. సో ఓకే, ఎస్. ఇక నెక్స్ట్ 10th ఎంట్రీ గుర్తుపెట్టుకోవాలి మీరు ఇవన్నీ ఎంట్రీస్ అనేటివి. సో ఓకేనా, 10th ఎంట్రీ వచ్చేసి ఇఫ్ ద అదర్ పార్ట్నర్ హ్యాస్ టేకెన్ ద అన్సోల్డ్ గోల్డ్స్ ద ఎంట్రీ విల్ బి. సో ఏంటంటే అన్సోల్డ్ గూడ్స్ అనేటివి ఒకవేళ అదర్ పార్ట్నర్ అంటే కోవెంచరర్ తీసుకున్నాడు అనుకోండి, ఎంట్రీ ఏమొస్తుందంటే కోవెంచరర్ అకౌంట్ ఎట్ ఆర్ టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని వస్తుంది అనమాట. సో 9th ఎంట్రీ వచ్చేసేమో ఏ గురింటాడు, ఏ తీసుకున్నాడు అనుకోండి, ఇక్కడేమో ఏ బదులు బి తీసుకున్నాడు అనుకోండి, ఎంట్రీ ఈ విధంగా వస్తుంది. ఏకి వచ్చేసి ఎంట్రీ ఈ విధంగా వస్తుంది. సింపుల్. ఓకే, మీకు ప్రాబ్లం చూస్తే అర్థమవుతుంది. ఓకే, ఎస్. ఇది 10th ఎంట్రీ అనమాట. కోవెంచర్ అకౌంట్ ఎట్ ఆర్ టు జాయింట్ వెంచర్ అకౌంట్ బిగింగ్ అన్సోల్డ్ గూడ్స్ టేకెన్ బై ద అదర్ పార్ట్నర్ అంటే కోవెంచరర్. ఓకేనా, ఎస్. ఇక 11th ఎంట్రీ వచ్చేసి నౌ జాయింట్ వెంచర్ అకౌంట్ విల్ బి క్లోజ్డ్. ఇఫ్ ఇట్ షోస్ ప్రాఫిట్ దెన్ ద ప్రాఫిట్ విల్ బి డివైడెడ్ ఇన్ అగ్రీడ్ రేషియో, ద ఎంట్రీ విల్ బి. సో అన్ని అకౌంట్స్ క్లోజ్ చేసిన తర్వాత ప్రాఫిట్ కానీ లాస్ కానీ వస్తుంది. ప్రాఫిట్ వచ్చినప్పుడు దాన్ని వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం ఒక రేషియోకి వచ్చింటారు అనమాట, ఏకింత బీకింత అని. సో ఓకేనా, అలాంటప్పుడు ఎంట్రీ ఏమొస్తుందో చూడండి. సో ఓకేనా, ఎస్. ఇది ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎంట్రీ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇది ప్రాఫిట్ సంబంధించిన ఎంట్రీ. ఓకేనా, జాయింట్ వెంచర్ అకౌంట్ ఎట్ ఆర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఇది ఎవరికంటే ఏ కనుకోండి. సో ఓకే, అలాగే టు కోవెంచర్ అకౌంట్, ఇది మన కోవెంచర్కి సంబంధించిన ప్రాఫిట్ ఇక్కడ వస్తుంది. సో ఓకేనా, ఇది ప్రాఫిట్ వచ్చినప్పుడు రాసే ఎంట్రీ అనమాట. బిగిన్ ద ప్రాఫిట్ అండ్ జాయింట్ వెంచర్ షేర్ బై ద పార్టీస్ అంటే కోవెంచరర్స్ షేర్ చేసుకున్నట్టు నరేషన్ రాయాల్సి ఉంటుంది. సో ఓకేనా, ప్రాఫిట్ వచ్చినప్పుడు జాయింట్ వెంచర్ అకౌంట్ ఎట్ ఆర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టు కోవెంచర్ అకౌంట్. సింపుల్. ఇప్పుడు 12th ఎంట్రీ వచ్చేసి ఫర్ లాస్ అండ్ జాయింట్ వెంచర్. ఒకవేళ లాస్ వస్తే ఎంట్రీ ఏమొస్తుందంటే రివర్స్ వస్తుంది అనమాట, దీనికి. సో ఓకేనా, చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎట్ ఆర్, ఇది ఏకి సంబంధించింది లాసు, ఇక్కడ కోవెంచర్ అకౌంట్ ఎట్ ఆర్, ఇది బికి సంబంధించిన లాసు. ఇక టు జాయింట్ వెంచర్ అకౌంట్ అంటే ఈ రెండు టోటల్ చేస్తే వచ్చే బ్యాలెన్స్ని ఇక్కడ వేస్తారు అంతే. సింపుల్. ఇది లాస్ వచ్చినప్పుడు వచ్చే ఎంట్రీ అంటే దీనికి రివర్స్ ఉంటుంది అంతే. సో ఓకేనా, ఎస్. ఇక 13th ఎంట్రీ ఏంటంటే వెన్ గూడ్స్ అండ్ సోల్డ్ అండ్ క్రెడిట్. ఒకవేళ జాయింట్ వెంచర్ బిజినెస్లో గూడ్స్ అనేటివి అప్పుగా అమ్మినప్పుడు. సో ఓకేనా, అప్పుగా అమ్మినప్పుడు ఎంట్రీ ఏమొస్తుందంటే డెటార్స్ అకౌంట్ ఎట్ ఆర్ టు జాయింట్ వెంచర్ అకౌంట్. డెటార్స్ ఎవరు ఇక్కడ, మనం ఎవరికైతే అప్పుగా అమ్మామో వాళ్ళని డెటార్స్ అంటాం. ఓకేనా, ఎస్. ఎంట్రీ ఈ విధంగా వస్తుంది, డెటార్స్ అకౌంట్ ఎట్ ఆర్ టు జాయింట్ వెంచర్ అకౌంట్. ఇక 14th ఎంట్రీ ఏంటంటే వెన్ క్యాష్ ఈస్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్. సో అప్పుగా అమ్మాం కదా, అప్పుగా అమ్మిన తర్వాత వాళ్ళ నుంచి రిసీవ్ చేసుకుంటాం కదా, అప్పుడు ఎంట్రీ ఏమొస్తుందంటే క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్ టు డెటార్స్ అకౌంట్. సో వీఆర్ రిసీవింగ్ ద క్యాష్, అందుకే డెబిట్ చేసాం. ఎవరి నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం, ఎవరు గివర్ ఇక్కడ డెటార్స్. సింపుల్. ఓకేనా, ఇలా మీరు అనలైజ్ చేసుకోవాలి. రూల్స్ ప్రకారం మీరు అనలైజ్ చేసుకుంటే ఏది డెబిట్ చేయాలి, ఏది క్రియేట్ చేయాలి అనేది మీకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు అనమాట. సో ఓకేనా, ఇది మామూలుగా జాయింట్ వెంచర్లో జరిగే జనరల్ ఎంట్రీస్ అనమాట. సో ఓకేనా, వీటిలో మీకు ప్రాబ్లం ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది, ఏది రాయాలి ఏది రాయాలి, మ్యాక్సిమం ఇవే జరుగుతాయి. సో మీరు ఫర్దర్గా ప్రాక్టీస్ కోసం ఈ డాక్యుమెంట్ని, ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడి నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వీటిలో ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే, నేనేమన్నా మీకు ఏమైనా మిస్టేక్గా ఏదన్నా కన్ఫ్యూజ్లో చెప్పినా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. అక్కడ నుంచి మీ డౌట్స్ రెక్టిఫై చేస్తాం. సో ఓకేనా, ఇది టుడేస్ వీడియో అబౌట్ జనరల్ ఎంట్రీస్ విల్ బి పాస్డ్ ఇన్ ద జాయింట్ వెంచర్ గురించి. సో ఓకేనా, అలాగే ప్రాబ్లం కూడా చెప్పాను. ప్రీవియస్ వీడియో ఒకసారి చూస్తే మీకు ప్రాబ్లం కూడా ఎలా చేయాలో తెలుస్తుంది అనమాట. సో ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫర్ మోర్ వీడియోస్. సో ఓకే, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే వాళ్ళు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా హెల్ప్ అవ్వచ్చు. సో ఓకే, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అనదర్ వీడియో. బాబీ నౌ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్. ఛానల్ ఫర్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.